హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. హలో ఇట్స్ అశ్విని. ఉదయం బజార్లో తాజాగా తెచ్చిన గోబీ, కాస్త పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే చాలండి, రుచికరమైన గోబీ కర్రీ తయారవుతుంది. ఈ కర్రీ అన్నంలోకి అలాగే చపాతీలోకి తిన్నా చాలా చాలా బాగుంటుంది. అలాంటి క్యాలీఫ్లవర్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 1 క్యాలీఫ్లవర్, ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, ఒక టమోటా అవసరం అవుతాయి. ఇక్కడ నేను మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ ని తీసుకున్నాను. ముందుగా క్యాలీఫ్లవర్ ని చేసుకోవాలి. ఇక్కడ కర్రీ కోసం ముక్కలను మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ లో ముక్కలుగా కోసి తీసుకుందాం. ఈ ముక్కలను ముందుగా నీళ్ళలో ఉడికించాలి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిలో 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకుని కొద్దిగా పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కొద్దిగా నీళ్లు మరిగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకుందాం. 3 to 4 మినిట్స్ వీటిని ఉడికించాలి. వీటిని మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. మరీ ఓవర్ గా ఉడికిస్తే కర్రీ వండేటప్పుడు ముక్కలు పేస్ట్ గా అయిపోతాయి. చూడండి, ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ముక్కలను స్ట్రైనర్ లో వేసి వాటర్ సపరేట్ చేసుకుని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఈ కర్రీకి కొద్దిగా గ్రేవీ పేస్ట్ ని చేసుకుందాం. దీనికోసం మిక్సీలో 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు, 7-8 జీడిపప్పులు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి, మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. అలాగే 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకుని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ పోసి మిక్సీ చేసుకుంటే ఇలా ఫైన్ పేస్ట్ లా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని వేగిన తర్వాత చిన్నగా తరిగిన 1 ఆనియన్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇలా వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలలో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి మంచిగా వేగుతాయి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు దీనిలో చిన్నగా కట్ చేసుకున్న ఒక టమోటా ముక్కలను కూడా వేసుకుందాము. మీకు కావాలనుకుంటే వీటిని పేస్ట్ లా కూడా చేసుకుని వేసుకోవచ్చు. వీటిని కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. టమాటా ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ముందుగా మనం చేసుకున్న మసాలా పేస్ట్ ని కూడా వేసుకుని తిప్పుకుందాము. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసుకుని తిప్పుకుందాము. ఇలా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి 3 to 4 మినిట్స్ మగ్గించుకుందాము. ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకుందాము. ఇప్పుడు ఈ ముక్కలన్నింటికి ఇలా మసాలాలు, అలాగే ఉప్పు, కారం ముక్కలకు బాగా పట్టేలాగా నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండాలి. 1 మినిట్ తిప్పిన తర్వాత 2 కప్స్ వాటర్ని వేసుకుని ఉడికించుకుందాము. గ్రేవీ మరీ పలచగా కాకుండా ఉండేలా చూసుకుందాము. మీకు గ్రేవీ కనుక ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మూత పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుతూ గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గర పడే వరకు ఉడికించుకుందాము. మీకు ఒకవేళ సాల్ట్ తక్కువగా అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఆల్మోస్ట్ ఈ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ముక్క ఒకసారి ఉడికిందో లేదో చూసుకొని ఇప్పుడు ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆపేస్తే వేడి వేడి కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, టెక్స్చర్ అనేది ఎంత బాగా వచ్చిందో. సో ఇటువంటి రెసిపీస్ మీకు ఇంకా ఇంకా కావాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.